ఓకే, నమస్తే అండి. వెల్కమ్ టు హర్షిత అకాడమీ. ఈరోజు మనము ఈ వీడియోలో జూనియర్ ఇంటర్ జువాలజీలోని మొదటి యూనిట్ అయినటువంటి జీవ ప్రపంచ వైవిధ్యము అనేటువంటి యూనిట్ గురించి మనం తెలుసుకుంటున్నాము. ఆల్రెడీ మనము ఈ యూనిట్ గురించి ప్రీవియస్ వీడియోలో మనం నేర్చుకోవడం జరిగింది. మరి ఈ వీడియోలో జీవ వైవిధ్యము వైవిధ్యము అనేటువంటి టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. బయోడైవర్సిటీ. ఓకే, సో ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో మనకి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ టాపిక్ నుంచి బిట్స్ అనేది అడుగుతూ ఉంటారు, కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. జీవ వైవిధ్యము, బయోడైవర్సిటీ. సో ఇక్కడ ఈ బయోడైవర్సిటీ అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి, ఓకే, ఇక్కడ బయోడైవర్సిటీ లేదా జీవ వైవిధ్యము అనే దాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి నార్మన్ మేయర్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ బయోడైవర్సిటీ అనేటువంటి భావనను ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ ఎడ్వర్డ్ విల్సన్ అనేటువంటి శాస్త్రవేత్త, ఎడ్వర్డ్ విల్సన్ అనేటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త ఈ బయోడైవర్సిటీ లేదా జీవ వైవిధ్యము అనే పదానికి ప్రాచుర్యాన్ని కల్పించడం జరిగింది. ఓకే, ఇక్కడ బయోడైవర్సిటీ అనేటువంటి భావనను మొదటిసారిగా నార్మన్ మేయర్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ ఎడ్వర్డ్ విల్సన్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ బయోడైవర్సిటీ అనే దానికి ప్రాచుర్యాన్ని కలుగజేయటం జరిగింది. ఓకే, మరి బయోడైవర్సిటీ అంటే ఏమిటి? జీవ వైవిధ్యం అనగానేమి? ఓకే, చాలామంది చాలా విధాలుగా దీని గురించి చెప్పుకోవడం జరుగుతుంది. సో మనం చూసినట్లయితే ఇక్కడ మన చుట్టూ అనేక రకాలైనటువంటి జీవులు అనేవి జీవిస్తున్నాయి మనతో పాటు. మరి ఆ జీవులను మనం పరిశీలించినట్లయితే వాటి యొక్క లక్షణాలలో భేదాలు లేదా తేడాలు అనేవి కనిపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ జీవులను కానీ పరిశీలించినట్లయితే ఆ జీవుల యొక్క లక్షణాల్లో ఆకారము, వాటి యొక్క ఆహారపు అలవాట్లు మరియు ఆ జీవుల యొక్క ప్రవర్తన. సో ఈ విధంగా ఆ జీవులలో ఉండేటువంటి వాటి యొక్క లక్షణాల్లో అనేక రకాలైన భేదాలు లేదా తేడాలు కలిగినటువంటి జీవులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఆ జీవుల మధ్య ఉన్నటువంటి ఆ భేదాలను లేదా ఆ తేడాలను లేదా ఆ వైవిధ్యాలనే మనము జీవ వైవిధ్యం అంటాము. అంటే సింపుల్గా ఆ పరిసరాల్లో ఉన్నటువంటి వివిధ రకాల జాతులలో ఉన్నటువంటి జీవుల మధ్య ఉన్నటువంటి భేదాలనే, తేడాలనే మనము జీవ వైవిధ్యం అంటాం. ఓకే, మరి జీవ వైవిధ్య స్థాయిలు. నెక్స్ట్ టాపిక్ మనకి జీవ వైవిధ్య స్థాయిలు అంటే స్టేజెస్ ఆఫ్ బయోడైవర్సిటీ. మరి ఈ జీవ వైవిధ్యం అనేది ఎంతవరకు విస్తరించింది అంటే జీవ వైవిధ్యం అనేది అణువుల స్థాయి నుంచి, ఎక్కడి నుంచి అండి? అణువుల స్థాయి నుంచి జీవ సమాజం వరకు విస్తరించి ఉంటుంది. ఓకే, మరి స్థూల అణువుల స్థాయి నుంచి జీవ సమాజం వరకు మనకి ఈ జీవ వైవిధ్యం అనేది విస్తరించి ఉంది అని మనం తెలుసుకోవడం జరుగుతుంది. అంటే అన్ని రకాల జీవులలో జీవ వైవిధ్యం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి? స్థూల అణువుల దగ్గర నుంచి జీవ సమాజం స్థాయి వరకు ఈ జీవ వైవిధ్యం అనేది విస్తరించి ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ జీవ వైవిధ్యంలో మూడు స్థాయిలు అనేవి ఉన్నాయి. ఒకటి
జన్యు వైవిధ్యము, జన్యు వైవిధ్యము. రెండవది జాతుల వైవిధ్యము. మూడవది జీవావరణ వైవిధ్యము. ఓకే, చూడండి ఇక్కడ స్టేజెస్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేటువంటి దాని గురించి మనం నేర్చుకుంటున్నాము. మరి ఈ జీవ వైవిధ్య స్థాయిలు అనేవి ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వ్యాపించింది లేదా విస్తరించి ఉంది జీవ వైవిధ్యం అనేది మనం చూసినట్లయితే స్థూల అణువుల స్థాయి నుంచి జీవ సమాజం స్థాయి వరకు జీవ వైవిధ్యం అనేది విస్తరించి ఉంటుంది. మరి ఈ జీవ వైవిధ్యంలో మనం 3 స్థాయిలుగా వివరించడం జరిగింది, 3 స్థాయిలుగా ఉన్నాయని మనం తెలుసుకోవడం జరిగింది. మరి మొదటి స్థాయి జన్యు వైవిధ్యము, రెండవది జాతుల వైవిధ్యము, మూడవది జీవావరణ వైవిధ్యము. ఓకే అండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు నేను చెప్పేటువంటి ఈ లెసన్స్ అన్నీ కూడా 100% మీకు ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ బుక్స్ని బేస్ చేసుకొని మీకు ఇవ్వటం జరుగుతుంది. ఎక్కడా నేను బయటికి వెళ్ళట్లేదు, డిగ్రీ సిలబస్ చెప్పట్లేదు. ఓకే, మీకు స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ రాసే అభ్యర్థుల కోసం మాత్రమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేను ప్రిపేర్ చేయట్లేదు. సో ఇవి ఆ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి, కానీ నా ఫోకస్ అంతా కూడా నేను ఈ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ రాసే అభ్యర్థి అందరి మీద ఫోకస్ చేయటం జరుగుతుంది. కాబట్టి నేను పక్కాగా ఒక ప్లాన్ ప్రకారం ఇంటర్మీడియట్ బుక్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ మీకు ఆ బుక్స్లో ఉన్నటువంటి టాపిక్స్నే మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి, టెక్స్ట్ బుక్ చూడండి. మరి టెక్స్ట్ బుక్లో కాకుండా వేరే సిలబస్ చెప్తున్నానా లేదా అక్కడక్కడ వదిలేసి కొంచెం ఏదో పైన చెప్పుకుంటున్నా వెళ్తున్నా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి టెక్స్ట్ బుక్ చూడండి, టెక్స్ట్ బుక్ చూసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో నేను ఆల్రెడీ మీకు దీనికి ముందు ఉన్నటువంటి ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది, క్విజ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాను. మరి ఈ క్విజ్ కండక్ట్ చేయడానికి మీరు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరి రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ అండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనగానే మీకు ఏదో అమౌంట్ పడతాయి, డబ్బులు ఇవ్వాలనేది ఉంటుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ ఫ్రీ అండి, ఒక పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ క్విజ్ అనేది కండక్ట్ చేయటం వల్ల అందరం ఒకేసారి ఆన్లైన్లో మనం బిట్స్ అనేవి పెడతాము. దానివల్ల మన యొక్క పొజిషన్, ఓకే, మనము నలుగురితో కలిసి రాసినప్పుడే మన యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంటుంది, మనం ఎంతవరకు చదివాము, ఎంతవరకు చదవగలిగాము, ఎన్ని బిట్లు పెట్టగలిగాము, ఆ టాపిక్స్ అనేది మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఏదో మనం ఇంటి దగ్గర ఉండి ఏదో మన మోడల్ పేపర్లు, ఓకే, మరి ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం చేసుకున్నట్లయితే మనకు అర్థం కాదు. కాబట్టి మీ అందరినీ ఒకే ప్లాట్ఫామ్ దగ్గరికి ఆన్లైన్లో ఒకే విధంగా తెచ్చేందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను. సో దానిలో భాగంగానే మీకు ఈ క్విజ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ అనేది మీకు ముందుగా నేను చేస్తాను. సో ఆ టాపిక్స్లో మీకు క్విజ్ అనేది చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ముందుగా మీరు ఎంత తొందరగా మీరు నేను ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో వెంటనే ఇప్పుడు ఆల్రెడీ చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు, మిగతా ఊరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు అన్ని రకాల టాపిక్స్ నుంచి కూడా మీకు బిట్స్ అనేవి క్విజ్ రూపంలో అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. జీవ వైవిధ్య స్థాయిల గురించి తెలుసుకుంటున్నాము. మరి జీవ వైవిధ్య స్థాయిలు అనేవి 3 స్థాయిలుగా ఉన్నాయని, ఒకటి జన్యు వైవిధ్యము, 2 జాతుల వైవిధ్యము, 3వది జీవావరణ వైవిధ్యం. సో ఇప్పుడు మనము ఒక్కొక్క స్థాయి గురించి తెలుసుకుందాం. జన్యు వైవిధ్యము లేదా జన్యు వైవిధ్య స్థాయి అంట. సో ఈ జన్యు వైవిధ్యం అంటే ఏమిటి? ఒక జాతిలోని జన్యువుల వైవిధ్యాన్ని
ఒక జాతి జీవులలో ఉన్నటువంటి జన్యువుల మధ్య ఉన్నటువంటి జన్యువుల వైవిధ్యాన్ని మనము జన్యు వైవిధ్యం అంటాం. ఓకే, మరి ఈ వాటి యొక్క విస్తరణ పరిధిని మనము అనుసరించి ఒక జాతి జీవులు అధిక జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శించవచ్చు. కొన్ని జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శించకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రావోల్పియా అనేటువంటి మొక్క ఉందండి. రావోల్పియా సర్పంటీనా అంటాము. దీని యొక్క శాస్త్రీయ నామం రావోల్పియా సర్పంటీనా లేదా రావోల్పియా ఓమిటోరియా అనేటువంటి ఒక మెడిసినల్ ప్లాంట్ ఇది. సో ఇది హిమాలయాల్లో మాత్రమే వ్యాపించి ఉంటుంది, హిమాలయాల్లో మాత్రమే వ్యాప్తి చెంది ఉంటుంది. మరి దీని నుంచి లభించేటువంటి మెడిసినల్ వాల్యూ కలిగినటువంటి పదార్థం రెసర్పెన్. ఓకే, రెసర్పెన్ అనేటువంటి పదార్థం వస్తుంది. దీన్ని ఎక్కువగా మనకి ఐ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. మరి ఈ క్రియాశీల రసాయనం యొక్క సామర్థ్యము మరియు గాఢత ఆధారంగా ఇది అధిక జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. అదేవిధంగా మనము భారతదేశంలో అనేక రకాలైన మొక్కల్లో మనము ఎక్కువ రకాలైనటువంటి మొక్కలు మనం చూస్తూ ఉంటాము. ముఖ్యంగా వరిలో చూసినట్లయితే దాదాపు భారతదేశంలో 50,000 వరి రకాలను, అదేవిధంగా 1,000 రకాల మామిడి రకాలను మనం గుర్తించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ జన్యు వైవిధ్యం అనేది వాతావరణ మార్పులకు అనుగుణంగా, వాతావరణంలో జరిగేటువంటి మార్పులకు అనుగుణంగా జీవుల మనుగడకు లాభదాయకమవుతూ ఉంటుంది. సో దీన్ని మనము జన్యు వైవిధ్యం అంటాము. మరి నెక్స్ట్ ఉన్నటువంటి స్థాయి జాతుల వైవిధ్యము. సో ఒక జాతి స్థాయిలో కనిపించేటట్టు వైవిధ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాతి ఉన్నట్లయితే ఆ జాతిలో కనిపించినట్టు వైవిధ్యాన్ని మనము జాతుల వైవిధ్యం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పశ్చిమ కనుమలు అనేవి ఉన్నాయి. ఈ పశ్చిమ కనుమల్లో నివసించేటువంటి ఉభయచరాలు ఎక్కువగా ఉంటాయి, ఉభయచర జీవులు. మరి పశ్చిమ కనుమల్లో నివసించేటువంటి ఈ ఉభయచర జాతులు ఉభయచర జీవుల యొక్క వైవిధ్యం అనేది తూర్పు కనుమలలో నివసించే వాటికంటే అధికంగా ఉంటుంది. సో ఈ విధంగా ఒక జాతిలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని మనం జాతి వైవిధ్యం అని చెప్పుకోవడం జరుగుతుంది. చివరగా మనము మూడవ స్థాయి జీవావరణ వైవిధ్యము. సో జీవావరణ వ్యవస్థలో ఉండేటువంటి వైవిధ్యాన్ని జీవావరణ వైవిధ్యం అంటాం. జీవావరణ వ్యవస్థ అంటే మనకు తెలిసి ఉండాలి. సో జీవావరణ వ్యవస్థలో కలిగేటువంటి వైవిధ్యాన్ని మనము జీవావరణ వైవిధ్యం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జీవావరణంలో మనం చూసినట్లయితే అనేక రకాలైనటువంటి మనకి కనిపిస్తున్నాయి, అధిక వైవిధ్యాన్ని కలిగి ఉన్నాయి భారతదేశం లాంటి దేశాలు. వాటిల్లో మనకి ఎడారులు, అడవులు, పగడపు దీవులు, నేలలు, అనేక రకాలైన నేలలు, నదీ ముఖద్వారాలు, ఎత్తైన పర్వత ప్రాంతాలు, పచ్చిక బయళ్ళు, ఇలా అనేక సహజ వనరులతోటి అధిక వైవిధ్యాన్ని మన భారతదేశం అనేది స్కాండినేవియా దేశమైనటువంటి నార్వే లాంటి దేశాలతో పోల్చుకున్నట్లయితే మన భారతదేశము అధిక వైవిధ్యతను కలిగి ఉండటం జరుగుతుంది. సో దీన్ని మనము జీవావరణ వైవిధ్యం అంటాం. అంటే ఇక్కడ మన భారతదేశం అనేది అనేక సహజ వనరులతోటి అధిక వైవిధ్యాన్ని, మిగతా దేశాల కంటే అధిక వైవిధ్యాన్ని కలిగి ఉంటుందని మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఈ జీవావరణ వైవిధ్యాన్ని గుర్తించటానికి సూచికలు అనేవి తోడ్పడటం జరుగుతుంది. మరి ఈ సూచికలను ఇక్కడ మనము ఆల్ఫా, బీటా మరియు గామా
ఓకే, ఏంటివి? జీవావరణ వైవిధ్యాన్ని గుర్తించడానికి ఆల్ఫా, బీటా, గామా లాంటి సూచికలను ఉపయోగించడం జరుగుతుంది. సో ఆల్ఫా వైవిధ్యం అంటే ఏమిటి? ఆల్ఫా వైవిధ్యం ఓకే, ఇక్కడ మనకి ఒక నిర్దిష్ట ప్రాంతంలోని జీవ సమాజం లేదా జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి జాతులను లెక్కించడం ద్వారా దీన్ని కొలుస్తాం. అంటే ఒక నిర్దిష్టమైన ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉన్నటువంటి జీవ సమాజం లేదా జీవావరణ వ్యవస్థ ఒక నిర్దిష్టమైన కొంత ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఆ నిర్దిష్టమైన ప్రాంతంలో ఉన్నటువంటి జీవ సమాజము లేదా జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి జీవుల మధ్య ఉన్నటువంటి వైవిధ్యాన్ని మనం ఆల్ఫా వైవిధ్యం అంటాం. ఓకే, ఈ ఆల్ఫా వైవిధ్యాన్ని మనం నిర్దిష్ట ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చరికి బీటా వైవిధ్యము. బీటా వైవిధ్యము ఇది వేరువేరు జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి జాతులను వేరువేరు జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి జాతుల భిన్నత్వాన్ని బీటా వైవిధ్యం అంటాం. అంటే ఇక్కడ వేరువేరు జీవావరణ వ్యవస్థలు ఉంటాయి. ఆ వేరువేరు జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ రకాల జాతుల మధ్య ఉన్నటువంటి వైవిధ్యాన్ని తెలుసుకునడానికి ఈ బీటా వైవిధ్యాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ గామా వైవిధ్యము. గామా వైవిధ్యము ఇది ఒక విస్తృతమైనటువంటి జీవావరణ మండలానికి సంబంధించినటువంటి, అంటే అధిక మొత్తంలో ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నటువంటి జీవావరణ మండలంలో ఉన్నటువంటి జాతుల్లో ఉన్నటువంటి వైవిధ్యాల గురించి తెలుసుకునటానికి ఈ గామా వైవిధ్యాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఇది ఒక నిర్దిష్ట ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటుంది ఆల్ఫా వైవిధ్యం అనేది. సో ఇది వేరువేరు జీవావరణ వ్యవస్థలకు పరిమితమై ఉంటుంది. సో ఇది విస్తృతమైనటువంటి జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి జీవుల మధ్య ఉన్న వైవిధ్యాలను తెలుసుకోవడానికి ఈ గామా వైవిధ్యాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ జీవ వైవిధ్యము మరియు ఇంకా కొన్ని ఇతర ధర్మాలను కూడా ప్రదర్శించడం జరుగుతుంది. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో మాత్రమే నివసించే ప్రత్యేకమైన జాతులను మనం స్థానిక జాతులు అంటాం. స్థానిక జాతులు అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. అటువంటి జాతులను మనం స్థానిక జాతులు అన్నాం. నెక్స్ట్ ఈ జీవ వైవిధ్య విస్తరణ అనేది ఏ విధంగా ఉంటుంది? జీవ వైవిధ్య విస్తరణ, ఇక్కడ జీవ వైవిధ్యం యొక్క విస్తరణ అనేది అక్షాంశాన్ని బట్టి, ఓకే, అక్షాంశాన్ని బట్టి మరియు ఆ జీవావరణంలో ఉన్నటువంటి జాతి విస్తరణ బట్టి, ఓకే, జాతి విస్తీర్ణతను బట్టి మనకి జీవ వైవిధ్య విస్తరణ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఒకసారి మళ్ళీ చూడండి, ఇక్కడ జీవ వైవిధ్యం అనేది మనకి జీవ వైవిధ్య విస్తరణ అనేది ఏ అంశాలను పై ఆధారపడి ఉంటుంది అంటే అక్షాంశం పైన మరియు ఆ జాతి యొక్క విస్తీర్ణత అనేటువంటి అంశాలపైన ఈ జీవ వైవిధ్య విస్తరణ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ జీవ వైవిధ్యంలో అక్షాంశం యొక్క ప్రవణత ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, మరి నెక్స్ట్ జాతి విస్తీర్ణత గురించి మనం డిస్కస్ చేసుకుందామండి నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ చెప్పాను కదండి, క్విజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ క్విజ్లో వీలున్నంత తొందరగా మీరు ఆ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో మీ అందరికీ కూడా చాప్టర్ వైజ్ క్విజ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మొదటగా మా వీడియోని చూస్తున్న వారైతే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్
పోతే సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో మరి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని తప్పనిసరిగా మర్చిపోకుండా లైక్ చేయండి మరియు మా వీడియోను మీ తెలిసిన వారందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.